ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈ రోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 15, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు సోమవారం. తిథి ఏకాదశి. రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు. నక్షత్రం చిత్ర. మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు. వర్ధ్యం రాత్రి 7 గంటల 2 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 47 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల నుండి 3 గంటల 7 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 26 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 24 నిమిషాలకు. ఈరోజు విశేషం మార్గశిర బహుళ దశమి. మార్గశిర బహుళ దశమి అనేది పవిత్రమైన మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే 10వ రోజు. ఈ తిథికి ఉన్న ప్రాముఖ్యత ప్రధానంగా శ్రీ మహావిష్ణువు ఆరాధనతో పాటు పితృదేవతలకు సంబంధించిన కర్మల నుండి వస్తుంది. దశమి తిథి అనేది విష్ణువుకు ప్రీతికరమైనదిగా భావిస్తారు. మార్గశిర మాసం మొత్తం విష్ణుమూర్తి ఆరాధనకు అంకితం చేయబడినందున ఈ రోజున చేసే పూజలు విశేష ఫలితాన్నిస్తాయి. ధనుర్మాసం కొనసాగుతున్నందున బహుళ దశమి రోజున కూడా విష్ణుమూర్తి ఆరాధన ప్రధానంగా ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును మరియు శ్రీకృష్ణుడిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. భక్తులు ఉదయాన్నే స్నానమాచరించి విష్ణు ఆలయాలను దర్శించి గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను పఠిస్తారు. ఇది దైవ సాన్నిధ్యాన్ని పెంచుతుంది. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తులసి మొక్కను పూజించడం, తులసి ఆకులతో స్వామిని అర్చించడం వలన సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మార్గశిర బహుళ దశమి పితృకర్మలు నిర్వహించడానికి కూడా ఒక ముఖ్యమైన రోజు. తమ పూర్వీకులు దశమి తిథి నాడు మరణించినట్లయితే వారికి శ్రాద్ధ కర్మలు మరియు తర్పణాలు విడిచిపెట్టడానికి ఈ తిథి చాలా అనుకూలమైనది. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం, పిండ ప్రదానం చేయటం మరియు అన్నదానం చేయటం వలన పితృదోషాలు తొలగిపోతాయి మరియు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. పూర్వీకులు తృప్తి చెంది సంతానాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతారు. దశమి తిథికి విజయం అనే అర్థం కూడా ఉంది. ఈ రోజున చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. అందుకే ఈ రోజున ముఖ్యమైన పనులను ప్రారంభించటం లేదా ధార్మిక కార్యక్రమాలను నిర్వహించటం శుభప్రదంగా భావిస్తారు. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం వలన ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం. మార్గశిర బహుళ దశమి అనేది విష్ణు ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని, పితృకర్మల ద్వారా వంశవృద్ధిని మరియు శాంతిని పొందేందుకు అనువైన తిథి. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భావోద్వేగాలు బలంగా ఉంటాయి. పరిశోధన లేదా రహస్య పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో మార్పులు ఆశించవచ్చు. పాత రుణాలు తీర్చే అవకాశం ఉంది. ఊహించని ధన సహాయం లభించవచ్చు. అతిగా ఆలోచించటం మానుకోండి. ఇతరుల రహస్యాలలో జోక్యం చేసుకోకండి. సూర్యుడికి అర్ఘ్యమివ్వండి. మొత్తానికి ఈ రాశివారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వ్యాపార భాగస్వామ్యం బలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఆశించిన విధంగా డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. మొండితనం మానుకుని భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మరియు దినచర్యపై దృష్టి పెడతారు. ప్రేమ జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో సానుకూలత ఉంటుంది. చిన్నపాటి పెట్టుబడులు లాభిస్తాయి. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాత అప్పులు తీరుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోండి. పేదలకు పచ్చటి కూరగాయలు దానం చేయండి. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రేమ వ్యవహారాలలో ఆనందం, సంతానం నుండి శుభవార్తలు అందుకుంటారు. సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది.
కొత్త పెట్టుబడులకు అనుకూలం. ఆర్థికంగా అనుకూలమైన రోజు. లాభాలు వస్తాయి. భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుబడులలో తెలివిగా వ్యవహరించండి. శివుడిని పాలతో అభిషేకించండి. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. స్థిరాస్తిపై పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూలం. ఆస్తి లేదా పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని కుటుంబంలో శాంతిని నెలకొల్పండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా శుభకరం. మొత్తానికి ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యం ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాలలో విజయాన్ని ఇస్తుంది. చిన్న ప్రయాణాలు వ్యాపార అభివృద్ధికి లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇతరులను విమర్శించడం మానుకోండి. మీ పనులపై దృష్టి పెట్టండి. విష్ణు సహస్రనామం పఠించండి. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు జీవితంలో శాంతి సౌభాగ్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక విషయాలలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. ఆదాయం పెరగడం వలన డబ్బు రాక సక్రమంగా ఉంటుంది. అతిగా ఖర్చు చేయకుండా పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. లక్ష్మీదేవికి పూజ చేసి తెల్లని వస్తువులు దానం చేయండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులలో విజయం ఉంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించని విధంగా డబ్బు అందవచ్చు. అతిగా ఆలోచించడం మానుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆంజనేయుడిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నియంత్రణ అవసరం. విదేశీ సంబంధిత వ్యవహారాలు లేదా దూర ప్రాంతాలకు సంబంధించిన పనులు చేసేవారికి అనుకూలం. పాత అప్పులు తిరిగి వచ్చే అవకాశం తక్కువ. కొత్త అప్పులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. గురువుల ఆశీస్సులు తీసుకుని పసుపు రంగు వస్తువులు దానం చేయండి. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్నేహితులు మరియు సామాజిక జీవితంలో మద్దతు లభిస్తుంది. ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఆశించిన లాభాలు లభిస్తాయి. పెద్ద పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఇతరుల విషయాలలో అతిగా జోక్యం చేసుకోకండి. మీ పనులపై దృష్టి పెట్టండి. శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు వృత్తి జీవితంలో అనుకూలత ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ అవకాశం ఉంది. ఆదాయం మెరుగుపడుతుంది. అధికారుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. పని ఒత్తిడి కారణంగా కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఆవులకు లేదా పేదవారికి సహాయం చేయండి. మొత్తం మీద ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అదృష్టం మీకు అనుకూలిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. దూర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పెట్టుబడులు మరియు ప్రయాణాల ద్వారా డబ్బు రాక మెరుగుపడుతుంది. అతి విశ్వాసంతో ఇతరులను తక్కువ అంచనా వేయకండి. వినయంగా ఉండటం మంచిది. విష్ణువును ఆరాధించండి. మొత్తానికి ఈ రాశివారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.